ఉద్యోగాలు లేనప్పుడు, ఉపాధి లేనప్పుడు ఆర్థిక అభివృద్ధి ఉండదు. ఆర్థిక అభివృద్ధి లేనప్పుడు అక్కడికి ఇన్వెస్ట్‌మెంట్స్ రావు. ఇన్వెస్ట్‌మెంట్స్ రానప్పుడు ఉద్యోగాలు, ఉపాధి రాదు. అది లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి యువతరంలో అసంతృప్తి ఉంటది. ఆ అసంతృప్తి నక్సలైట్లుగా మార్చొచ్చు. ఆ అసంతృప్తి వేర్పాటువాద సంస్థలకి బానిసలుగా తయారు చేయొచ్చు. లేదా డ్రగ్ అడిక్ట్స్‌గా మార్చొచ్చు. అసాంఘిక శక్తులుగా తయారు కావచ్చు. ఎక్కువగా ఇప్పుడు ఒకప్పుడు కాశ్మీర్‌లో తీవ్రవాదం వైపుకి ఎందుకు యువత అట్రాక్ట్ అయ్యారు? అక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, అదంతా కూడా పెద్దవాళ్ళ చేతుల్లో ఉండటం. ఇప్పుడు టూరిజం డెవలప్‌మెంట్ వచ్చిన తర్వాత అక్కడ యువతరాన్ని రండిరా నాయనా అంటే కూడా ఉగ్రవాదంలో చేరేలాగా లేరు. అట్లాగే ఇక్కడ మన దేశంలో గిరిజన ప్రాంతాలు ఇప్పుడు నక్సలిజం ఎందుకు కంట్రోల్ అయింది? అక్కడ మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కళ్ళకి 5 కిలోల బియ్యం ఫ్రీ దగ్గర నుంచి ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్స్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాక ఇక నక్సలైట్‌తో అవసరమే ఉంది. అందుకని నక్సలైట్ల అనుపాలను కూడా వాళ్ళే చెప్పడం ద్వారా నక్సలిజం అంతం దిశగా అడుగులు వేయగలిగింది భారతదేశం. ఇప్పుడు గిరిజన ప్రాంతాల మీద సీరియస్‌గా దృష్టి సారించాల్సి ఉంది. గిరిజన ప్రాంతాల్లో ప్రధానంగా సమస్య ఏమైపోతుందంటే, గిరిజన సంస్కృతిని పరిరక్షించాలి. అంత మాత్రాన ఇప్పుడు మనందరం ఏదో ఒక సంస్కృతితో మమేకమై ఉన్నోళ్ళమే. మనకు తరతరాలుగా కుటుంబ, కుల వారసత్వమో, మత వారసత్వం వస్తుంటది. అది మనం బ వేరే ఉద్యోగాల్లోకెళ్ళినంత మాత్రాన, వేరే వ్యాపకాల్లోకెళ్ళినంత మాత్రాన మారిపోదు. మన ఫంక్షన్స్‌లో అది నడుస్తుంటది. గిరిజన ప్రాంతాలు కూడా అట్లాగే చూడాలి. ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి పర్యావరణాన్ని కాపాడుతూ పారిశ్రామిక ప్రగతి జరగాల, టూరిజం డెవలప్‌మెంట్ జరగాల, ఆ దిశగా అడుగులు పడాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టినటువంటి చోట గిరిజన ప్రాంతమే అదంతా గూడా. అక్కడ ఆ విగ్రహం పెట్టిన తర్వాత వచ్చిన టూరిజంతో ఆ ప్రాంతం అంతా బాగుపడుతుంది. ఇప్పుడు కాశ్మీర్‌లో చూస్తున్నాం. అట్లాగే రాబోయేటటువంటి రోజుల్లో ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా మన రాష్ట్రంలో కూడా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే అక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్‌కి ఓకే చేయాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతది.